ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడునూ తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు అంటండి. ఎవరిని తరుముతున్నారు, ఎవరు పారిపోతున్నారు అనే కదా. దుష్టుడు పారిపోతున్నాడంట. దుష్టుడు పారిపోతున్నాడని దేవుడే స్వయంగా సెలవిస్తుంటే మనం దేనికి భయపడాలి? అడవికి సింహం రాజు కదండి. అడవిలో సింహం ఎప్పుడన్నా భయపడుతుందా? దేనికి భయపడదు. ఆకలేసిందంటే వెంటాడి మరి చక్కగా చాలా ధైర్యంగా వెళ్ళిపోతుంది. మనల్ని కూడా ఏంటంటే ఆ రకంగా వెళ్ళిపోయి వెంటాడమని కాదండి. దుష్టుడు పారిపోతున్నాడు, భయపడొద్దు. అడవికి సింహం వల్లే రాజు ఎలా ధైర్యంగా బతుకుతుందో మీరు నా బిడ్డలు అంతకంటే ధైర్యంగా బతకండి. దుష్టుడు నేను పారదోలుతున్నాను. అది ఎటువంటి సమస్యల్లో నలుగుతున్నారు, ఎటువంటి విషయాల్లో మీరు భయపడుతున్నారో అన్ని విషయాల్లో కూడా దుష్టుడు మీ నుండి పారిపోతున్నాడు. దేనికి భయపడొద్దు. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం మనకు అందబోతుందండి. ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషభరితంగా దేవుణ్ణి మరింతగా మనం స్తుతించుకుంటూ ఆ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయంలో కూడా మరింతగా దుష్టుడు మనతో లేడు. ఆ దేవుడే పారదోలేడు. మనం సింహం వల్లే ధైర్యంగా జీవిద్దామండి. దేవుడే సెలవిస్తున్నాడు. ఈ లేఖనానుసారంగా సంపూర్ణంగా అందరం కూడా మనం నీతివంతులమై ఉన్నాము. సింహం వల్లే ధైర్యంగా జీవిద్దాము. అది ఏ విషయమైనప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం దయచేయబోతున్నాడు. ప్రతి ఒక్కరం కూడా నీతివంతుల సింహమే. అడవికి సింహం రాజా అంత ధైర్యంగా ఉంటే మనం వేసే బిడ్డలం కాబట్టి ఇంకా ధైర్యంగా జీవించేవారముగా ఉందుముగాక. అన్ని విషయాల్లో కూడా దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా మీ అందరికీ సంపూర్ణంగా కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.